చెప్పు. సూపర్ మార్కెట్ లో చాక్లెట్లు 2 తిన్నావా? చిన్నది లాలీపాపులు 2 కాదా తిన్నది? వాళ్ళ 3 కాదా? 3 కాదు అన్న కడుపులో ఎలా పడతాయి? 2 పడతాయి అంతే. 3 ఎందుకు పట్టదు? అది ఇంతదేగా. లాలీపాప్ ఇంతదే. ఏంది ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నువ్వు ఆగలేదు. నువ్వేమన్నావు? ఏంది ఎవరు అడిగిరు? నువ్వు మొగడైతే నాకేందిరా? అయితే నీకు మొగోడికి కూడా అంటున్నావురా? నీ సోడిగా ఆమె నీ పని చెప్తా. నాకు ఇప్పుడు రాని, ఇప్పుడు హరి వచ్చినాక నీ మొగోడికి కూడా అంతే వెళ్తుంది. ఆగు. ఏంటి మమ్మీ రేపు ఒకటి సరేనా? చెప్పిందే 10 కాపీ అవి బిస్కెట్లు తప్ప ఒకసారి అమ్మకి అమ్మతో ఒక్క మాట మాట్లాడండి. అమ్మకి ఒకసారి మమ్మీ హలో అయ్యో నీ కడుపు దుర్బలి ఏమన్నా ఏటి ఏటి మళ్ళీ చెప్పు. ఎవరికి? నాకు పంపిస్తావా? ఎవరి సెల్ నుంచి? నాకు ఏడుపు వచ్చేద్దా? చిన్నపిల్లలు మరి కొట్టాడు. మరి ఏ వరకు రాలేదని కొట్టుంటాడు. హోంవర్క్ అంతా రాయిస్తాడా? ఎందుకు కొడుతున్నాడు? అయినా సరే నువ్వు సార్ని తిట్టకూడదు కదా. మరి తప్పు కదా. కాజోడు ఎట్టుకున్నాడు రా. నువ్వు సార్ని ఎదవని తిట్టకూడదు కదా. తప్పు కదా అంటున్నాను. నేను అనేది అది. ఎవరికి? ఎవరిని తిడుతున్నాను ఎదవని? చిన్నపిల్లలు సార్ని తిట్టచ్చు అలాగా. తప్పు కదా మరి. సార్దే తప్పు. ఫోన్లే సార్దే తప్పు. కానీ నువ్వు చిన్నపిల్లడు కదా. సార్ని ఎదవని తిట్టచ్చు ఏంటి? నువ్వు సార్ని తిట్టకూడదు కదా. తప్పు కదా అంటున్నాను. ఒరే కొట్టాడు రా. కొట్టాడు. అందుకని నువ్వు సార్ని తిట్టచ్చు ఏంటి? తప్పు కదా మరి. మరి ఎందుకు తిడుతున్నావు? మరి నువ్వు ఎందుకు తిడుతున్నావు చెప్పు. మరి అది నాకేం తెలుసు? నాకని చెప్పి కొట్టాడు ఏంటాడు? బలు బలు పాల్సి నువ్వు తిట్టకూడదు కదా అంటున్నాను. తిట్టడం తప్ప. మళ్ళీ చెప్పు. నేను ఇక్కడే ఉంటాను. ఎప్పుడు? అమెరికాలోనే ఉంటాను. ఇండియాకి వెళ్ళను. ఎప్పుడు? ఇండియాకి వెళ్ళ పెళ్ళైన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. అమెరికాలోనే ఉంటాను. పెళ్ళైన తర్వాత ఇండియా వెళ్ళవాలని ఎవరు చెప్పారు? పెళ్ళైనా వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతాను కదా. వాళ్ళ ఇంటిని వదిలేసి. అవునా? నీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు. తెలుసంటే ఎలాగే? అందరూ అలాగే చేస్తారు. నాకు ముందే తెలుసు. ఎలా చేస్తారు? పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకొని పాత ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. పాత ఇల్లు అంటే పాత ఇంట్లో ఎవరు ఉంటారు? పాత ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు వేరే. అదేనే పాత ఇంట్లో. ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు పాత ఇంట్లో ఈ ఇంట్లో ఎవరితో ఉంటున్నావు? మా అమ్మ నాన్నతో. ఎవరితోటి? అమ్మ నాన్నతో. అమ్మా నాన్నలతో ఉంటున్నావు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? వేరే ఇంటికి వెళ్ళిపోతున్నా. వేరే ఇంటికి ఎవరితో వెళ్ళిపోతావు? మా భర్తతో. మీ భర్తతో వెళ్ళిపోతావా? అయినా మా నాన్న నాకు టికెట్ కావాలి కదా. టికెట్ అలా నాకు తెలియదు అనుకుని నేను ఇక్కడ ఉండిపోతాను. ఎవరి దగ్గర ఉండిపోతావు? ఇక్కడ. ఇక్కడే ఎవరి దగ్గర ఉండిపోతావు? మా భర్త దగ్గర. మీ భర్త? మా ముగ్గురు నేను ఇక్కడ ఉంటాం. మీ ముగ్గురు అలాగే నాకు అర్థం కాదు.
నీకు డబ్బులు ఇస్తాకే నాన్న సరిపోతలేదు. నీకు మీ ఆయనకి ఏం కాదు, మీ భర్తకి ఏం చేయను మళ్ళీ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్నకి? ఆఫీస్ అయితే నీ ల్యాప్టాప్ ఉంది కదా, నీ ల్యాప్టాప్లో మా మొగ్గురు పని చేసుకుంటారు. నా ల్యాప్టాప్లో మీ మొగుడు పని చేసుకుంటాడా? నేను మా అమ్మ ల్యాప్టాప్లో నేను పని చేసుకుంటా. మీ అమ్మ ల్యాప్టాపా? అమ్మ ల్యాప్టాప్లో నువ్వు పని చేసుకొని నా ల్యాప్టాప్లో మీ మొగుడు పని చేసుకుంటే మరి మేమేం చేయం? నేను అమ్మ మరి చచ్చిపోతారు కదా అప్పటికి. మేము బతికే ఉంటే ఒకవేళ మేము బతికే ఉంటే మేము చేయొచ్చు. అప్పుడు మళ్ళీ నీకు మీ భర్తకి నేనే అన్నం పెట్టాలి, అంతేనా? నేను అవి కోడలాగా ఉంటాను కదా. కోడలా? నాకు కాదు కోడలు, మీ ఆయన వాళ్ళ అమ్మ నాన్నకి, అంటే మీ అత్తగారికి మా అమ్మగారికి. ఓకే, మా మామయ్య ఏమంటున్నా? అమ్మమ్మని పట్టుకుని ఏమే అంటున్నావు? అసలు మాట్లాడొద్దు చింతలు. నువ్వు మాట్లాడి నా దగ్గరకు వచ్చావంటే నీ కూతురికి భయం చెప్పుకొని అప్పుడు రా. నువ్వు మా దగ్గరకు రావద్దు అసలు. వెళ్ళిపో చింతలు, వెళ్ళిపో. వద్దు, మాకొద్దు. వెళ్ళిపో. నువ్వు ఎక్కడ నీది నువ్వు ఉండేది? వెళ్ళిపో చింతలు. ఇక్కడ వెళ్ళిపోతావా లేదా నువ్వు? గడుస్తుంది చూడండి మేము వెళ్ళిపో. మొన్న మాట్లాడి మా ఇంటి నుంచి వెళ్ళిపో. ఏమంటున్నా? మర్యాద నేర్చుకోమంటున్నా నిన్ను. అవును, మర్యాద నేర్చుకో. ఏసై బిడ్డవి, నువ్వు మర్యాద ఉండు, మంచి మాట మాట్లాడు అంటున్నా. తల్లి నువ్వు మాకొద్దు, వెళ్ళిపో. నువ్వు అంటున్నాను చింతల్లి. నిన్ను వచ్చటం నువ్వేం తీసలా? నాకు భయం వస్తుంది. వద్దండి పని. వెళ్ళిపో. నా మమ్మీ మీ అమ్మాయికి నువ్వేం భయం చెప్పుకోవట్లేదు. మా మమ్మల్ని నువ్వు వెళ్ళిపో. ఏంటే అను? ఏంటి? వెళ్ళిపో. ఏమంటున్నావా? మా మమ్మీని ఏమంటున్నావా? మా మమ్మీ ఏమంటున్నావా? వెళ్ళిపో చింతల్లి. ఇక్కడ వెళ్ళిపోతావా లేదా నువ్వు? వెళ్ళిపో. నువ్వు ఎక్కడ నీది నువ్వు ఉండేది? అదే మా మమ్మీ, అదే మా కూతురు. ఏ కూతురు? అదే మా కూతురు. అమ్మమ్మ తను బాగా నిలబడ్డారు. ఎందుకు బాగా తన్నమంటావు? చెప్పిన మాట వినట్లేదు కదా. నువ్వు నేను చెప్పింది వినాలా, నువ్వు చెప్పింది వినాలా? నువ్వు చెప్పిన మాట వినాలి. నువ్వు నేను చెప్పిన మాట వినాలి. నేను నీ చెప్పిన మాట కాదు. నువ్వు చిన్నదాన్ని, నువ్వు పెద్దానివా నేను పెద్దాన్నా? నువ్వు పెద్దానివే నేను పెద్దాన్నేనా? నువ్వు లిల్లీ పుట్టు బుడంకాయ దానివి, నేను పెద్దదాన్ని. చెప్పు. ఏమని చెప్తావు? మేడం అమ్మ చెప్పిన మాట వినట్లేదు, నాతో చెప్పిన మాట చదివిస్తుంది అని చెప్తాను. నేను సెల్ చూస్తున్నాను, నువ్వు సెల్ చూస్తున్నావా తినేటప్పుడు? సెల్ తీసి ఇలా చూసేస్తున్నా దగ్గరగా. నేను చూసేస్తున్నానా? ఎలా చూసేస్తున్నాను? నేను అలా చూస్తున్నాను అసలు? నేనెందుకు వినాలమ్మా నువ్వు చెప్పిన మాట? నేను చెప్పిన మాట ఎవరు పెద్ద నువ్వు కంటే? నేను పెద్ద నువ్వు పెద్ద కదా? నువ్వు పొడంకాయ దానివి కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను కాదు. పెట్టినట్టు నేను కాదు, నువ్వు తినాలి. పెట్టింది పెట్టినట్టును తినేస్తావా? అయితే
చారు పెట్టనా? ఉందే చారు పెట్టాను నీకోసం, టొమాటో చారు పెట్టాను. వస్తాడు వస్తాడు వస్తాడు. ఏంటి టీచర్ గారు? వస్తాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? కూర్చుంటది. నువ్వు ఏడు పాపేస్తేనే పంపిస్తా. వెళ్తది. నేను తీసుకెళ్ళాలా? ఇక్కడ ఉండవా మరి బళ్ళు? తెచ్చుకోలేదో తెచ్చుకోరు. పలక లేకపోతే పర్లేదులే, ఇవాటికి పలక వద్దులే, ఇవాటికి పలక వద్దులే. సరేనా? మరి ఏడకూడదు. నువ్వు ఏడిస్తే మాత్రం నేను పంపను. లోపలికే వస్తారు. గర్భసంచులు వస్తుందా? ఏడుంటారా గర్భసంచి? కడుపులు ఉంటుంది. నీకు ఉందా ఇప్పుడు? అదే వస్తుందా ఇప్పుడు నీకు? ఏడే గర్భసంచులనా? ఏది చూపెట్టి గర్భసంచి? గర్భసంచేనా? కడుపులో వస్తుంది. గర్భసంచి వస్తుందా నీకు? ఏడరా? కడుపులో ఏముంటుందిరా? అట్లనా? సరే సరే పంపిస్తుంది. తిన్నాక పోతావా మరి? ఇప్పుడే పోతావా? ఇంటికి పోతున్నా తక్కువ అవుతుంది మరి? ఎందుకు అట్లా మరి? అవురా? ఇంటికి పోతే ఎంత తక్కువ అవుతుందిరా? ఇంటికాడ లేదా గర్భసంచి లేదా నీకు? ఇంటికాడ పోతే ఎట్లుంటది మరి? ఇంటికి పోతే ఎందుకు నొయ్యేదిరా? మధ్యాహ్నం పోతుందా? మరి ఉండు, మధ్యాహ్నం అవుతుంది ఇప్పుడు. మరి ఉండు, ఇన్నే ఉండు మరి. ఏమైంది? ఎందుకు గర్భసంచి వస్తుందానా? ఎప్పుడు చెప్పింది నీకు? ఇవ్వని దాకా చెప్పిందా? కూర్చో, అప్పుడు పోతుంది. సరేనా మరి? అవురా? ఎందుకు రమ్మన్నది? ఏం పని చేస్తుందట? కూర వండుతుందటనా? నువ్వేం చేస్తావు కూర వండితే? నువ్వా? నువ్వే పెడతావు రోజు అల్లం వెల్లిగడ్డ పొయ్యి కాడ? మీ అమ్మ చేయదా మరి ఆ పని? నీతోనే చేపిస్తుందా? ఆ పని చేయడానికి పోతావు ఇప్పుడు? ఏం చేస్తావు నువ్వు? పొయ్యి కాడ పెడతావా? నాకు పెళ్లి చేయమా. లేకపోతే అంతే, నీకు జాబ్ చేసానే ఉండాలి. పెళ్ళామే చెప్పేసి నాకు పెళ్లి చేయమా పిన్న. అట్లా అంతా చేయదువే.
ఏం పెట్టి సాగుతావు పిల్ల? జాబ్ చేసినాక పెళ్లి చేపించుకుని. వాడు ఇప్పుడే కావాలంటున్నాడు. పెళ్లి ఇప్పుడే కాదు కదే. మీ పిల్లాన్ని పెళ్లి చేసుకుంటాను. నువ్వు జాబ్ చేసినాక పెళ్ళం అనుకుంటాను. ఏ పెళ్ళం చేయక నాకు ఎవరినో ఒక చూసి పెట్టు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. రోడ్డు వెళ్తానా? రోడ్డు ఆఫీస్ పోయి డబ్బు సంపాదిస్తే డబ్బులు వస్తుందని చెప్పి. నాకు కాదు, నాకు తెలియదు. నాకు పెళ్లి చేయలేదు. నాకు రేపు పెళ్ళం జగతాతంతా నిన్ను సాకేలేదు. నిన్ను సాకుతాడు. నీ పిల్లని సాకడం చెప్పు. నీ పిల్లని సాకరు, నిన్నే సాకుతారు. నువ్వు జాబ్ చేయండి. ఆపిల్ తెలుసు మాట్లాడి మీరేం చేయదని. నువ్వు నోరు మూసుకొని జాబ్ చేయి. ఊరికే అట్లా ఇట్లా తిరుగుతున్నారు. నాకు పెళ్లి కావాలి వైషు, నువ్వనే చేసుకో వైషు. నాకు పెళ్లి అంత ఇష్టం లేదు. ఓన్లీ జాబ్. నువ్వు పెళ్లి చేసుకోవాలి, జాబ్ చేస్తారు. ఊరికే పెళ్లి పెళ్లి అని తెస్తారు. నోరు మూసుకొని నువ్వు ఏమన్నా రై. ఊరికే ఫోన్ మీద మా స్కూల్ అందరూ అడుగుతానరా ఏమని ఎందుకు అట్లా చెప్పినావు అని తిట్టాను. నీకు వచ్చి మన బుద్ధుందా? ఎందుకు నాకెందుకు బుద్ధి ఉండేది? నువ్వే నీ వీడియోనే కదా, బానే ఉన్నావు కదా దాంతో. నువ్వు ఎందుకు పెట్టావు? ఏం పెడితే ఏం పెట్టకూడదా? ఏమి పెడితే మా అచ్చం సార్ కూడా పెట్టావట. ఊరికే బెంచ్ వేసుకొని. ఎవరు కొంచెం బుద్ధన్న ఎవరు మీ హెచ్ఎం సార్ అడిగినారా? ఎందుకు? హెచ్ఎం సార్ చాలా గట్టోడు. నువ్వేం చెప్పినావు దానికి? దానికి సార్ హేమ కార్ని అడగండి సార్. ఏంది? ఎవరిని? హేమ కార్ని అడగండి సార్. ఎవరిని? హేమంత్ అడగండి సార్ అన్న. మళ్ళీ ఇంకెవరు అడిగినారు? మీ టీచర్ ఎవరిని అడిగినారా? వాళ్ళు కూడా పెట్టినా ఉంటారు కదా. అందరి పైన టీచర్లకి కింద టీచర్లకి పెట్టినా ఉంటారు కదా. నేను పెట్టలేదు. నేను పరుగు అంటే ఏమిష్టవి సౌండ్ పెట్టి ఫోన్ లో ఆ వీడియో చూసి స్టార్ట్ లో పెట్టంటే ఏందబ్బా చూస్తే నా ఫోటో నీ వీడియో చిక్కులో అని గట్టిగా ఇద్దరిలోనే కొట్టినట్టు అనిపించింది నిన్ను. ప్లీజ్ వైషు, నన్ను ఎందుకు వచ్చి కొడతావు నువ్వు? ఆ వీడియో పెడితే ఈ వీడియో పెట్టేదా వద్దా? ఏ వీడియో? ఈ వీడియో ఇప్పుడు తీసే వీడియో. ఆ వీడియో కావాలంటే పెట్టుకో. పెళ్లి చేపిస్తా భార్య పెట్టద్దు. ఎందుకు పెట్టకూడదు? కొత్తరము ఊరుకు పెట్టరము కిడ్స్ ని ఊరుకు పెట్టరము కొత్తరము అది ఈజీ కాదు. చాలా తప్పు మమ్మీ. తప్పా? ఏంటి తప్పు? ఎందుకంటే మనము బ్యాడ్ థింగ్స్ రోజు కొత్తరము అవి ఎందుకు అనేచ్చు కదా. అంటే ఇప్పుడు నేను కొట్టడం మానేయాలి అంతేనా? అంతే. అదే చెప్తున్నావా? అదే. అంటే ఏంటి నువ్వు అల్లరి చేసిన ఏంటి? ఏం చేయాలి? వాళ్ళకి పిల్లల్ని వాళ్ళ కుత్తరం మంచిది కాదు. చాలా తప్పులు. రోజు వాళ్ళ కుత్తరం ఎందుకు మానేయాలి? కుత్తరం ఎదవా ఎందుకు? అసలు ఊరికి పెట్టడమే చాలా ఈజీ కాదు. కానీ అసలు మనం ఎందుకు చేస్తున్నాం? మానేద్దాం. మానేసి నువ్వు కూడా అల్లరి చేయడం మానేయాలి. పేరెంట్స్ మాట వినాలి. కానీ కొంతసేపు అన్నం తినిపించుకుంటూ జీజీ పెట్టుకుంటూ బొమ్మలు చూపించుకుంటూ ఆర్పిస్తుంటూ ఉంటే అప్పుడు కామ్ అవుతుంది. అంటారు కొత్తరేమో ఊరుకు పెట్టరేమో కిడ్స్ ని ఊరుకు పెట్టరేమో కొత్తరేమో అది ఈజీ కాదు. చాలా తప్పు మమ్మీ. తప్పా? ఏంటి తప్పు? ఎందుకంటే మనము బ్యాడ్ థింగ్స్ రోజు కొత్తరము అవి ఎందుకు అనేచ్చు కదా. అంటే ఇప్పుడు నేను కొట్టడం మానేయాలి అంతేనా? అంతే. అదే చెప్తున్నావా? అదే. అంటే ఏంటి నువ్వు అల్లరి చేసిన ఏంటి? ఏం చేయాలి? వాళ్ళకి పిల్లల్ని వాళ్ళ కుత్తరం మంచిది కాదు. చాలా తప్పులు. రోజు వాళ్ళ కుత్తరం ఎందుకు మానేయాలి? కుత్తరం ఎదవా ఎందుకు? అసలు ఊరికి పెట్టడమే
చాలా ఈజీ కాదు. కానీ అసలు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? మానేద్దాం. మానేసి నువ్వు కూడా అలా చేయడం మానేయాలి. పేరెంట్స్ మాట వినాలి. కానీ కొంతసేపు అన్నం తినిపించుకుంటూ జీజీ పెట్టుకుంటూ బొమ్మలు చూపించుకుంటూ బొమ్మలు చూపించుకుంటూ ఆర్పిస్తుంటూ ఉంటే అప్పుడు కామ్ అవుతుంది.